రేవంత్ రెడ్డి గారి మీద సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ పోలీస్ నిరుద్యోగులు అందరం కలిసి పిటిషన్ ఇవ్వబోతున్నాం, కంప్లైంట్ ఇవ్వబోతున్నాం సీఎం మీద. ఎందుకు అంటే మనం జరిగిన రైతు భరోసా సభలో 5,000 పోస్టులు ఇస్తా అంటే ధర్నాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఎండ్రిని దాగి బొర్రెలు దండాలు పెట్టి బాయిలో దూకమని చెప్పిండు. అంటే మరి మేము ఎండ్రిని మేము మమ్మల్ని దావదామంటానికి వాడేవాడు, మమ్మల్ని ఏమన్నా కన్నడ పెంచుతుండా, మాకేమన్నా ఫీజులు కట్టిండా, మా కన్నతండ్రులే మమ్మల్ని ఆ మాట లేదు. నువ్వెవడు ఓటేసి రాజ్యాంగ పదవిలో ఉన్న నువ్వు, ఒక సీఎం స్థాయిలో ఉన్న నువ్వు మమ్మల్ని దావమంటానికి నీకు ఏ హక్కు ఉంది? నీకు ఏ రాజ్యాంగ అధికార బల్బు చూసుకొని అంటున్నావా? ఆ రోజే ఇదే 30 లక్షల మంది ఇంటూ 3 ఓట్లు వేస్తే 90 లక్షలు అయితే 90 సీట్లు నాకు వస్తాయి, ఎవడు అధికారం లేదన్నప్పుడే నీకు దేవుళ్ళలా కనపడ్డావా? నీకు అధికారం ఇచ్చిన తర్వాత నువ్వు మమ్మల్ని ఎంట్రీని చదవమంటావా? నువ్వు ఒక దౌర్భాగ్య సీఎం విను. ఒకసారి 5,000 పోస్టులు, ఇప్పుడు నువ్వు టాప్ ఒక 5,000 పోస్టులు అంటుండు, ఒకసారి 1,400 పోస్టులు అంటుండు, ఇంకో 600 పోస్టులు అంటుండు. అసలు నిన్ను ఎవడి అన్నాడు? మేము అడిగినాం 2 నెలలు ఆగైనా కూడా 15 నుంచి 20,000 పోస్టుల మధ్యలో ఇవ్వని చెప్పినాం. అయినా నువ్వు మమ్మల్ని అడిగితే నువ్వు చచ్చిపోమని చెప్తావా? మేము చచ్చిపోతాం. మా కుటుంబానికి అండెవరు? నీకు కూడా వయసుకొచ్చిన కొడుకు ఉండి దిల్సుఖ్నగర్లో ఆ హాస్టల్లో ఉండి సాయిబాబా టెంపుల్ అన్నం తిని